హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఈ వీక్ రిలీజ్ అయిన ట్రైలర్స్ గురించి మాట్లాడుకుంటే ఏ క్వైట్ ప్లేస్ డే 1 మూవీ యొక్క సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ అసలు క్రియేచర్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయని నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండే, అండ్ ఈ మూవీతో ఆ డౌట్ అనేది క్లియర్ అవ్వబోతుంది. నేనైతే ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ మూవీ జూన్ 28న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ జూన్ 27న మన కల్కి మూవీ రిలీజ్ అవబోతుంది. సో ఈ క్వైట్ ప్లేస్ డే 1 మూవీ వల్ల మన కల్కి మూవీకి ఓవర్సీస్ లో ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అని ఆశిస్తున్నాను. అండ్ ఫ్యూరియసా మూవీకి సంబంధించిన ఫైనల్ ట్రైలర్ కూడా వచ్చింది. ట్రైలర్ అయితే అదిరిపోయింది. చూస్తుంటే మూవీలో యాక్షన్ గట్టిగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ మే 24న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ డిస్పెకబుల్ మే 4 మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ అయితే భలే ఉంది, నాకు నచ్చింది. అండ్ ఈ మూవీ వచ్చేసి జూలై 3న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే ట్రాన్ ఎరిస్ మూవీకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టు ఈ ఇమేజ్ ని షేర్ చేసుకుని మూవీ టీమ్ కన్ఫర్మ్ చేశారు. ఈ ట్రాన్ ఎరిస్ మూవీలో సోనీ వాళ్ళు తీసిన మోర్బియస్ ఫేమ్ జారెడ్ లేటో హీరోగా నటించాడు. అండ్ ఈ మూవీ అక్టోబర్ 10, 2025న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చిన్నప్పుడు ద ఇంక్రెడిబుల్స్ అండ్ ఫైండింగ్ నీమో మూవీస్ చూసాం కదా, ఆ మూవీస్ కి సీక్వెల్స్ కూడా వచ్చాయి. అండ్ ఇప్పుడు పిక్సార్ కంపెనీ వాళ్ళు ఆ మూవీస్ కి థర్డ్ పార్ట్ ని రెడీ చేస్తున్నట్టు హాలీవుడ్ ఇన్సైడర్స్ ద్వారా ఒక న్యూస్ అయితే తెలిసింది. ఈ ద ఇంక్రెడిబుల్స్ అండ్ ఫైండింగ్ నీమో మూవీస్ చాలా బాగుంటాయి. నాకు పర్సనల్ గా ఫైండింగ్ నీమో మూవీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ పిల్ల చేప కోసం తండ్రి చేప చేసే అడ్వెంచర్స్ కానీ, అండ్ ఆ పిల్ల చేప ఆక్వేరియం నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు కానీ, అండ్ మధ్యలో డోరీ అనే బ్లూ కలర్ చేప చేసే కామెడీ కానీ, ఇవన్నీ ఎక్సలెంట్ ఉంటాయి. అండ్ ఈ మూవీ ద్వారా చేపల పాయింట్ ఆఫ్ వ్యూలో చేపలు పడే బాధని చాలా బాగా చూపించారు. నాకు తెలిసి ఈ మూవీ చూసిన తర్వాత 90% జనాలు ఆక్వేరియంలో చేపల్ని పెంచడానికి ఇష్టపడరు. మీలో ఎవరైనా ఈ మూవీని ఇప్పటి వరకు చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, నేను స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు జనరల్ గా గుడ్డి వాళ్ళని చూసే ఉంటారు. పాపం వాళ్ళకి కళ్ళు కనిపించవు, కానీ కళ్ళు బాగున్నప్పటికీ అసలేం కనిపించని గుడ్డి అల్ట్రా ప్రో మ్యాక్స్ ని ఎప్పుడైనా చూసారా? అయితే పొద్దున పూట ఖుషి టీవీ పెట్టి చూడండి. అందులో డోరా ది ఎక్స్ప్లోరర్ అనే ఒక కార్టూన్ షో వస్తుంది. ఈ కార్టూన్ షోలో ఉండే డోరా ఎంత గుడ్డి మాలోకం అంటే అన్ని కళ్ళ ముందే ఉంటాయి, కానీ ఏది కనిపించవదు. ప్రతిసారి మీకు గుంటనక్క కనిపిస్తుందా అని అడుగుతుంది. ఆ గుంటనెక్కము వెనకాలే సచ్చిద్ది. ఈ డోరా ఏమో తల తిప్పి చూడదు. కానీ ఆ షో చూసే పిల్లలకి మాత్రం గుంటనక్క వెనకుంది అని అరిచి గొంతు పోతుంది. అందుకే ఈ డోరాని గుడ్డి అల్ట్రా ప్రో మ్యాక్స్ అని అంటారు. అండ్ ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఈ డోరా ది ఎక్స్ప్లోరర్ కార్టూన్ ని లైవ్ యాక్షన్ మూవీగా తీయబోతున్నారు. ప్రీవియస్ గా ఒక లైవ్ యాక్షన్ మూవీ వచ్చిందిలే కానీ అది ఫ్లాప్ అయింది. అండ్ ఇప్పుడు వచ్చే లైవ్ యాక్షన్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అవ్వదు, ఓన్లీ పారామౌంట్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీలో సమంతా లోరెన్ అనే ఒక యాక్ట్రెస్ డోరా క్యారెక్టర్ ని ప్లే చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ యొక్క వర్కింగ్ టైటిల్ వచ్చేసి డోరా అండ్ ద సెర్చ్ ఆఫ్ సోల్ డొరాడో. అండ్ నెక్స్ట్ వచ్చేసి గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీకి సీక్వెల్ మూవీ కూడా వస్తుందని కన్ఫర్మ్ అయింది కదా. ఇప్పుడు ఆ సీక్వెల్ మూవీ కోసం డేవ్ కలహామ్ అనే ఒక రైటర్ ని తీసుకున్నారు. ఈయన ప్రీవియస్ గా షాంగ్-చి అండ్ బియాండ్ ద స్పైడర్ వర్స్ మూవీస్ కి కూడా రైటర్ గా పనిచేశారు. కానీ ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారన్న దాని గురించి ఎటువంటి డీటెయిల్స్ అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ రిలీజ్ అయింది. అండ్ ఆ మూవీ కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు, అది వేరే విషయం. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలిసాయి. అవేంటంటే ఈ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫ్రాంచైజ్ లో మొత్తం 9 మూవీస్ ని ప్లాన్ చేశారంట. అందులో ఇప్పటి వరకు రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ నుంచి కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ వరకు 4 మూవీస్ వచ్చాయి. అండ్ ఇంకో 5 మూవీస్ అనేవి ఫ్యూచర్ లో రాబోతున్నాయి. అండ్ అక్కడతో ఈ ఫ్రాంచైజ్ అనేది ఎండ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనస్డే సీజన్ 2 యొక్క షూటింగ్ రీసెంట్లీ స్టార్ట్ అయింది. అండ్ జెన్నా ఒర్టెగా షూటింగ్ స్పాట్ నుంచి ఈ ఇమేజ్ ని షేర్ చేసుకున్నారు. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ మూవీ నుంచి సూపర్ మ్యాన్ యొక్క ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఈ సూట్ పర్లేదు, బానే ఉంది, చూస్తుంటే న్యూ 52 సూపర్ మ్యాన్ సూట్ లాగా అనిపిస్తుంది. అండ్ ఈ సూపర్ మ్యాన్ సూట్ లో నాకు ఒక విషయం నచ్చలేదు. అదేంటంటే పైన రెడ్ కలర్ అండర్వేర్ ఉంది కదా, అది నాకు నచ్చట్లేదు. ఎందుకో ఒక వియర్డ్ ఫీలింగ్ అనిపిస్తుంది. హెన్రీ కేవిల్ సూట్ లాగా ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ డేవిడ్ కారెన్స్వెట్ రీసెంట్లీ ఈ పిక్చర్ ని షేర్ చేసుకున్నారు. చూస్తుంటే సూపర్ మ్యాన్ రోల్ కోసం బాగా కష్టపడుతున్నట్టున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీస్ మేకర్ సీజన్ 2లో రిక్ ఫ్లాగ్ క్యారెక్టర్ కోసం ఫ్రాంక్ గ్రిల్లో అనే ఒక యాక్టర్ ని తీసుకున్నారు. ఈయన ప్రీవియస్ గా ఎంసీయూలో కూడా నటించాడు. అండ్ ఇంకా మార్వెల్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఎంసీయూలో రాబోయే ఎక్స్మెన్ ఫిల్మ్ కోసం రాఫ్ జెట్కిన్స్ అండ్ మైకెల్ లెస్లీ అనే ఇద్దరు రైటర్స్ ని మార్వెల్ వాళ్ళు ఫైనలైజ్ చేశారంట. ప్రీవియస్ గా రాఫ్ జెట్కిన్స్ ద వీల్ ఆఫ్ టైమ్ సిరీస్ కి రైటర్ గా పనిచేశారు. అండ్ మైకెల్ లెస్లీ రీసెంట్లీ వచ్చిన హంగర్ గేమ్ మూవీకి రైటర్ గా పనిచేశారు. అండ్ ప్రాబబ్లీ ఈ ఎక్స్మెన్ మూవీని బ్లాక్ ప్యాంథర్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన రైన్ కాగ్లర్ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెంటాస్టిక్ 4 మూవీకి సంబంధించిన కాస్టింగ్ డీటెయిల్స్ అయితే బయటకు వచ్చాయి. అవేంటంటే ఈ మూవీలో రాల్ఫ్ ఫైన్సన్ అనే ఒక యాక్టర్ గ్యాలక్టస్ రోల్లో కనిపించబోతున్నారు. అండ్ జాన్ మాల్కోవిచ్ అండ్ పాల్ వాల్టర్ హౌజర్ అనే ఇద్దరు యాక్టర్స్ ని కూడా ఈ మూవీ కోసం తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి థండర్బోల్ట్స్ మూవీ యొక్క షూటింగ్ స్పాట్ నుంచి బక్కీ క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ అనేది బయటకు వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగాధా సిరీస్ యొక్క ఫస్ట్ ట్రైలర్ మే 14న రిలీజ్ అవుతుందని ఒక రూమర్ అయితే తెలిసింది. సో మే 14కి ట్రైలర్ వస్తుందో లేదో వెయిట్ చేసి చూద్దాం.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు డెడ్పూల్ 3 మూవీకి సంబంధించిన ఒక అఫీషియల్ క్లిప్ ని రిలీజ్ చేశారు. I'm putting your mask back on. Super hard to eat while I'm wearing it. It's super hard to eat when you're not. All right, finally aged. అండ్ ఈ మూవీకి సంబంధించిన చాలా ఇమేజెస్ ని రిలీజ్ చేశారు. అవన్నీ 1 by 1 ఫాస్ట్ గా చూపిస్తాను, కావాలంటే మీరు వీడియో పాస్ చేసి చూడండి. అండ్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, అదేంటంటే ఈ వీడియోలో మేజ్ రన్నర్ గురించి, కెప్టెన్ అమెరికాకి సంబంధించిన ఒక సిరీస్ గురించి, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ గురించి, వెనమ్ 3 మూవీకి సంబంధించి ఇలా చాలా పెద్ద పెద్ద అప్డేట్స్ అనేవి చెప్పలేదు. ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం కాబట్టి 2-3 రోజుల వరకు వీడియోస్కి రీచ్ ఉండదు. సో అందుకే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ని నెక్స్ట్ వీక్లో చెప్దామని దాచాను. And that's all for the video, guys. Thank you for watching and subscribe to my channel Movieverse Telugu for more interesting updates. Until then, keep smiling, take care, bye bye.